నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు బషీర్, సుబ్బారెడ్డిని సత్కరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలను మర్చిపోదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొత్త పాత నాయకులు అనే తేడా లేకుండా అందరి సమన్వయంతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది ఎన్టీఆర్ ప్రారంభించాలని చేపట్టి దేశంలోని మొదటిసారిగా పేదలకు అవకాశం ఇచ్చారు. ఎంతగా CEO of ఆంధ్రప్రదేశ్, IT India of the Millennium, Business Person of the Year, ఒక్కొక్క నలుగురు దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా పథకం కింద స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈనాటి వరకు కూడా పార్టీలో కొనసాగుతున్న యువకుల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు అనే పదాన్ని ఎంతో కమ్మంగా పలికి తెలుగుదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవర్తించి దినం ఈ రోజు ఆల్రెడీ 43వ వార్షికోత్సవం. ఇది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ భారత రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన దినం అని చెప్పుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఆ పార్టీకి మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అది నందమూరి తారక రామారావు గారి వల్ల, అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం అభివృద్ధి సమపాడులో నిర్వహిస్తూ ఇది వరకు 2020కి ఎలాగైతే మన ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ ని సైదరాబాద్ సిటీగా మార్చారో, ఇప్పుడు మళ్ళీ ఆయన 42 విజన్ 42 అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు 2042 అని చెప్పి. ఏ విధంగా అయితే మనం అధికారంలోకి వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం నాయకుడికి న్యాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎప్పుడు కూడా ఆ కార్యకర్తలు, ఆ నాయకుల్ని మర్చిపోరు. ఆ మాదిరే ఈసారి మనల్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఇంత అత్యంత భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కార్యకర్తలు అందరూ కూడా. పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరి వల్ల నేను కూడా అత్యంత మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఏ కార్యకర్త కష్టమో బొమ్ము కాదు అని మీకు మాటిస్తున్నాను. మీ సేవ చేయడానికి ప్రజల్లో వచ్చి మనకి ఎప్పుడు తెలియనటువంటి 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, సమాన హక్కులు మహిళలకైతేనేమి, ఈ పొదుపు పథకాలైతేనేమి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఏ రకంగా వచ్చి మనందరి మధ్యలోకి సేవ చేసి నందమూరి తారక రామారావు గారుగా ఈ రోజు మనం అందరము ఆయన్ని స్మరించుకుంటున్నామో, నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ
కోరుకుంటున్నాం.